హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనము హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. మేల్ పార్ట్నర్, ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరు సైడ్ నుంచి కూడా అన్నీ నార్మల్ ఉన్నాయి. బట్ స్టిల్ అయినా కన్సీవ్ అవ్వట్లేదు. అంటే వై కాంట్ యూ గెట్ ప్రెగ్నెంట్, వై ఆర్ యూ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ మనకుంటే ప్రెగ్నెన్సీ పరంగా ఏంటంటే అట్లీస్ట్ 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అలా ట్రై చేసినా, అంటే ఏమీ ప్రికాషన్స్ వాడకుండా సంవత్సరం వరకు ట్రై చేసినా ప్రెగ్నెన్సీ అందలేదు అంటే మాత్రం యూజువల్గా కపుల్ ఎవాల్యుయేషన్ కోసం వస్తారు. సో వచ్చినప్పుడు మనకు ఇద్దరికి సంబంధించిన టెస్టులు చేస్తాం. అంటే లేడీస్ సైడ్ నుంచి స్కాన్ చేసి తన హార్మోన్స్ బాగున్నాయా, రిజర్వ్ బాగుందా, ఇవన్నీ చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం హస్బెండ్ సైడ్ నుంచి వీర్యకణాల పరీక్ష చేస్తాము. కౌంట్, కదలిక, మార్ఫాలజీ అన్నీ నార్మల్ ఉన్నాయా లేవా, వాళ్ళ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అవి చూస్తాము. హిస్టరీ వైజ్ ఏంటంటే లైక్ కాయిటల్ హిస్టరీ అడుగుతాము. అట్లీస్ట్ వీక్లీ ఆన్ అన్ యావరేజ్ 3 times దే షుడ్ పార్టిసిపేట్. అండ్ ఏమైనా ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ ఎరెక్టల్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా ఉన్నాయి అవన్నీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. సో అన్నీ నార్మల్గా ఉండి అయినా కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. అట్లాంటి వాటిలో ఏంటంటే కొన్ని రీజన్ సింపుల్ థింగ్స్ ఉంటాయి. అవి మనం కరెక్షన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఏంటంటే ఇప్పుడు నవడేస్ లాట్ ఆఫ్ స్ట్రెస్. సో స్ట్రెస్ రిలేటెడ్ యాక్టివిటీస్ అవన్నీ కూడా తగ్గించుకోవాల్సిందే. ఆఫ్కోర్స్ ఆఫీస్ పరంగా ఎవరికైనా స్ట్రెస్ ఉంటుంది, బట్ ఎక్కడిదక్కడే వదిలేసుకొని మనకు స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా మనకు ఉంటుంది. అంటే లైక్ ఈవెన్ దో హార్మోన్స్ ఆర్ నార్మల్, పీరియడ్ రెగ్యులర్ ఉంది, హస్బెండ్ సైడ్ నుంచి అన్నీ నార్మల్ ఉన్నాయి, బట్ ఎక్సెసివ్ స్ట్రెస్ ఉన్నా అది అందకపోవచ్చు. సెకండ్ ఏంటంటే హస్బెండ్లో హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అలా ఏమైనా ఉంటే మాత్రం అవాయిడ్ చేయడం బెటర్. బికాస్ ఈ కౌంట్ బాగున్నా కానీ ఎక్సెసివ్ స్మోక్ చేస్తే ఏంటంటే అందులో నికోటిన్ ఉంటుంది. దట్ విల్ ఎఫెక్ట్ ద స్పర్మ్ మొటిలిటీ, అంటే కదలిక అనేది ఎఫెక్ట్ పడుతుంది. సో దట్స్ వై స్మోకింగ్ అట్లా ఏమైనా ఉంటే మాత్రం హ్యాబిట్స్ మార్చుకోవాల్సిందే. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. కొందరు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఏం లేదు, జస్ట్ లేవడం, రెడీ ఆఫీస్కి వెళ్ళడము, రెడీ ఆఫీస్కి వెళ్ళేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆఫీస్లో కూర్చోడం, నైట్కి వచ్చి ఫుడ్ తినేసి పడుకోవడం అంతే. సో నో ఫిజికల్ యాక్టివిటీ. సో అట్లీస్ట్ మినిమం మనకు డైలీ ఆన్ అన్ యావరేజ్ 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ మ్యాండేటరీ. ఐదర్ జాగింగ్ కానీ, స్కిప్పింగ్, ఏరోబిక్స్, జుంబా క్లాసెస్, ఎనీథింగ్ ఆఫ్ యువర్ చాయిస్, బట్ వర్కౌట్స్, ఫిజికల్ యాక్టివిటీ అనేది మ్యాండేటరీ. అండ్ దెన్ ఒబీస్గా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకు డెఫినెట్గా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనే ఛాన్స్ అంటే అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓవులేషన్ ఎఫెక్ట్ పడవచ్చు, ఓవులేటరీ డిజార్డర్స్. అట్ ద సేమ్ టైం జెంట్స్ అంటే మేల్ పార్ట్నర్లో ఎస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉండేసరికి మళ్ళీ ఇట్ విల్ ఎఫెక్ట్ ద టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో డెఫినెట్గా ఒబేసిటీ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఒబీస్గా ఉంటే మాత్రం డెఫినెట్గా వెయిట్ లాస్, వెయిట్ రిడక్షన్ అండ్ మీ BMI, బాడీ మాస్ ఇండెక్స్ ఐడియల్ రేంజ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఇదొకటి. అండ్ దెన్ కాయిటల్ హిస్టరీ. చాలామంది ఇది కూడా అంటే మేము ట్రై చేస్తున్నాము అని అంటుంటారు, బట్ దే షుడ్ నో ద ఫర్టైల్ టైమ్ ఆల్సో. అంటే ఏ టైంలో కలిస్తే ఛాన్సెస్ బాగుంటాయి అనేది. యూజువల్గా రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు Day 11 to Day 18 ఆన్ అన్ యావరేజ్ ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయండి అంటాం. కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 6 cycles ఆ యావరేజ్ తీసుకొని ఆ యావరేజ్ టైంలో ఆ టైంలో కలిస్తే బెటర్ ఆప్షన్ ఉంటుంది. సో అదొకటి. కాయిటల్ హిస్టరీ ఒకటి కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి ఎప్పుడు ట్రై చేయాలి అనేది కూడా అవగాహన ఉండాలి. ఎప్పుడు అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎట్లాగో కలవరు, బట్ ఇమీడియట్గా పీరియడ్స్ అయిపోగానే కలిసిన ఛాన్సెస్ ఉండదు. ఎట్ ద సేమ్ టైం పీరియడ్స్ వచ్చే ముందు ఆ 10 days కలిసిన ఛాన్సెస్ ఉండవు. సో మధ్యలో 10 days అనేది చాలా ఇంపార్టెంట్. దట్ వి కాల్ ఇట్ ఎస్ ఫర్టైల్ పీరియడ్. ఆ టైంలో ట్రై చేయండి అంటాం. సో ఇవన్నీ ఏంటంటే చిన్న మోడిఫికేషన్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైట్లో కూడా ఏంటంటే కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు అన్నీ కూడా జంక్ ఫుడ్స్, అవుట్ సైడ్ ఫుడ్స్, అంటే అందరూ వర్కింగ్ అయ్యేసరికి ఇంట్లో ఏం చేసుకుంటాం, బయట తినొచ్చు, లేకపోతే ఏదైనా బేకరీ ఐటమ్స్ తినొచ్చు, లేదా తెప్పించుకోవచ్చు. స్నాక్స్ అనగానే బేకరీ ఐటమ్స్. సో అలా అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తినేసరికి కూడా దానివల్ల కూడా మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది మ్యాక్సిమం కట్ షార్ట్ చేసి హై ప్రోటీన్ డైట్ తీసుకోండి అంటాం. ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడ్స్, నట్స్ ఇవంతా అంటే కొంచెం హెల్తీ డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇవన్నీ కొంచెం మనం మోడిఫై చేయగలిగితే చేసుకోవాలి కూడా. అలా చేస్తే కూడా మనకు న్యాచురల్గా ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది గ్రాడ్యువల్గా తగ్గి అండ్ మనం స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.